దేవునికి స్తోత్రం. మనం ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొంటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అలాగనే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. గనుక అన్న గర్భము ధరించి దినం ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తినని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వారులారా, మనం చాలా చురుకుగా, వేగంగా, అలాగే స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దయతో మీ ఆలోచనలు, మీ మనసు అక్కడ ఇక్కడ ఉంచొద్దు. మీరు నన్నే చూడాలి, దిక్కులు చూడొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రక్షణ యొక్క ప్రాముఖ్యతను పదే మనం ఎందుకు వివరించుకుంటున్నామంటే అది ఎంతో అత్యవసరమైనది కాబట్టి. చాలా ఎమర్జెన్సీ. ఎందుకంటే దేవుని రాకడ మనకు తెలియదు, మన ప్రాణం పోకడ మనకు తెలియదు. నువ్వు పాపక్షమాపణ పొంది ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ లోకంలో ఎలాంటి వాడవైనా సరే ధన్యుడు అవుతావు. పొందకుండానే ఈ లోకాన్ని విడిచిపెడితే మరి మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరని గుర్తుంచుకోవాలి. లాజరు ఈ లోకంలో ఎంతో దరిద్రుడిగా జీవించాడు. ఆరోగ్యము లేదు, ఇల్లు లేదు, బంధువులు, బలగం, స్నేహం, పరువు, వస్త్రాలు, హోదా ఏమీ లేవు. కానీ
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఇక్కడ కన్ను మూసి పరదేశిలో కన్ను తెరిచాడు. ధనవంతునికి అన్నీ ఉన్నాయి. సన్నని నార వస్త్రాలు ధరించుకునేవాడు, ప్రతి దినము సుఖపడేవాడు, చక్కగా విందు భోజనాలు చేసేవాడు. బంధువులు, స్నేహితులు, బలగం, అన్నదమ్ములు అందరూ ఆయన చుట్టే ఉన్నారు. ఊర్లో ఎంతో ప్రతిష్ఠిత, హోదా, గౌరవము ఉంది. కానీ ప్రియులారా, ఇక్కడ కన్ను మూశాడు, పాతాళములో కళ్ళు తెరిచాడు. ఈ అగ్ని జ్వాలల మధ్య నేను యాతన పడుతున్నాను అన్నాడు. ఎంత భయానకమైన పరిస్థితి అతనికి ఎదురైంది. అందుకే దైవజనులు మాటి మాటికి హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు రక్షణ పొందావా? ప్రభు వలన నీకు నిరీక్షణ దొరికిందా? లేక ఇంకా పాపంలోనే ఉన్నావా? జీవితం ఎప్పుడు ముగియబడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇప్పుడే యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నువ్వెంత ఘోర పాపాత్ముడవైనా సరే, నేను పాపిని ప్రభు అని ఆయన శరణుజొచ్చిన వారికి అభయమిస్తున్నాడు. ప్రతి పాపమును కడిగి ఆయన పవిత్రపరుస్తాడు. యేసు తన విలువైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకే చిందించాడు. పాప పరిహారము నిమిత్తమై ఆయన ఒక గొర్రె పిల్ల వలె వధింపబడ్డాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే మాట నమ్మదగినది అన్నాడు. అదే సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. సౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ ప్రభువైన యేసు దర్శించినప్పుడు ఆయనను రక్షకుడిగా అంగీకరించాడు. గొప్ప ధన్యత పొందాడు. సమయం ఉన్నప్పుడే ప్రభువుని సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకో. ఇప్పుడు కాదులే, రేపు మాపు అని వాయిదాలు వేస్తే ఏ క్షణాన నీ ప్రాణం ఈ లోకం విడిచి వెళ్తుందో ఆరని అగ్నిలో కళ్ళు తెరుస్తావు సోదరుడా, సోదరి. కాబట్టి రక్షణ సందేశాన్ని ఎప్పుడు మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ఇది మొదటిది. ఒకవేళ రక్షణ తీర్మానంలో ఉండి దేవుని సంకల్పమైన బాప్తిస్మానికి వాయిదా వేస్తా ఉన్నావా? నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడకూడదు, తల ఎత్తుకొని ఉండాలి. అయ్యా, భూలోకంలో ఇదిగో నీ మాట చొప్పున నీ సంకల్ప ప్రకారం నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినట్టే నేను సాక్ష్యం ఇచ్చానని ఆనందపడే రీతిగా నువ్వు ఉండాలి. అందుకే దైవజనుడు సంఘం సిద్ధమైనప్పుడే బాప్తిస్వం తీసుకోవాలి. బాప్తిస్వం పొందడానికి ఆటంకమేమి? ఇదిగో నీళ్లు అన్నాడు నపుంసకుడు, ఆర్థిక మంత్రి. ఫిలిప్పు మళ్ళీ వస్తాడో, కనబడతాడో లేడో. ఇథియోపియాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారు ఆయనకు బాప్తిస్మం ఇవ్వడానికి? వెంటనే వారిద్దరు నీళ్ళల్లోకి దిగారు, బాప్తిస్మము పొందిరి అన్నాడు. కానీ ఎందుకు వాయిదా వేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు? ఒప్పుదలకు రా. ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుండగా, నిన్ను ఒత్తిడి చేస్తుంటుండగా నువ్వు వాయిదా వేయకు, దేవునికి దుఃఖము కలగజేయకు. ఆయనను ఆనందపరిచే బిడ్డగా ఉండు. ఎందుకంటే బాప్తిస్వం తీసుకొని ఒడ్డునకు వస్తున్న యేసుని గురించి ఆయన అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. నీలో ఆనందించడానికి గొప్ప అవకాశం నువ్వే ఇవ్వాలి. నీ హృదయంలో చోటు ఇవ్వాలి. నీటి బాప్తిస్వం కొరకు సరి అయిన రీతిగా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని ఆయనకు అప్పగించుకునేటువంటి వాడివిగా ఉండాలి. ఈ మంచి అనుభవాలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డవై ఆయన ఏర్పాట్లో ఉంటే నువ్వెప్పుడు కూడా అపోస్తుల బోధలో, సావాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఏడతెగక ఉండుడి అన్నాడు. అపోస్తలు 2:42 మన అనుభవముగా ఉంచుకోవాలి. అపోస్తల కార్యములు 2:42 చదవండి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి అన్నాడు. బోధ నీకు వెలుగై మార్గం చూపుతుంది. సహవాసం నిన్ను లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, సానబెడుతుంది.
సహవాసం అంటే కలిసి మెలిసి ఉండడం, సంఘ సభ్యులతో సేవకులతో కలిసి మెలిసి ఉండడం. ఇందులో నొప్పించే మాటలు, గాయపరిచే పరిస్థితులు ఉండొచ్చు. అది నీ కరుకుదనాన్ని నునుపు చేయడానికే కానీ నిన్ను దేవుడు ఇంకా కృంగుదల చేయడానికి కాదు. చేపలన్నీ సముద్రంలో ఉండి అనుకున్నాయంట. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఎంతకాలం ఈ నీళ్ళల్లో ఉంటాం, ఎంతకాలం ఇక్కడే ఉందాం, కాస్త ఒడ్డుకు వెళదామని అనుకొని అన్ని చేపలు ఒడ్డున పడ్డాయంట. అవి బ్రతుకుతాయా? చేప ఎక్కడ ఉంటే జీవం కలిగి ఉంటుందో అక్కడే ఉండాలి. వేరే చోటు బాగుందని వెళితే అవి చచ్చిపోతాయి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. నాలో ఉండండి. ఆయనే మన సముద్రం, సంఘమే ఆయన శరీరం. సహోదరులతో సహవాసులతో మనకు సంబంధ బాంధవ్యాలు లేకపోతే మనం విన్న వాక్యం కూడా నిష్ప్రయోజనమవుతుంది. నువ్వెంత అభిషిక్తుడైన దైవజనుని ద్వారా వాక్యం వినొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఏం వెళ్తాంలేండి, సంఘానికి ఎప్పుడు నా గురించే వాక్యం చెప్తారు, నాకు బాధ నొప్పి అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకిచ్చే సందేశాన్ని నువ్వు తీసుకున్నంత వరకే నీకు ఆశీర్వాదం, తీసుకోకపోతే నష్టం. సహవాసం ఎంత గొప్ప దీవెననిస్తుందో గుర్తించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా దేవుడు వాక్యాన్ని చెబుతున్నాడు. వినిన వారితో విశ్వాసము గలవారై కలసి ఉండలేదు గనక, అయ్యో విన్న వాక్యము వారికి 40 సంవత్సరాలు అరణ్య యాత్రగా నడిచి దేవుని వాక్యాన్ని విని విని సమర్పణతో సంఘానికి వచ్చి నువ్వేం సాధించుకున్నావు? విన్న వారితో కలిసి మెలిసి ఉండకపోతే నీ సహోదరులతో సహోదరులతో సహవాసం ఉందా? సేవకులతో సహవాసం ఉందా? కలిసి మెలిసి ఉంటున్నావా? నీకు విన్న వాక్యం ప్రయోజనం కావాలంటే సహవాసాన్ని నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. అందరూ పరిపూర్ణ పరిశుద్ధులేమి కాదు. అందరిలో లోపాలు, అవలక్షణాలు, బలహీనతలు ఉన్నాయి. అవి సరిచేయాల్సింది నీవు నేను కాదు, పరిశుద్ధాత్ముడే. ఆయనకే అవకాశం ఇవ్వాలి, ఆయనకే సమయం ఇవ్వాలి, ఆయన కొరకే కనిపెట్టాలి. దేవుడిచ్చిన స్థానం, స్థలం, స్థితిలో సహవాసము కలిగి ఆయనను అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండాలి. మనం ఈ ప్రపంచంలో ఎంత వెతికిన పరిపూర్ణమైన మంచి సంఘాన్ని కనుగొనలేము. అన్ని సంఘములలో లోపాలున్నాయి. అందుకే దేవుడు నిర్మించిన స్థలంలో నమ్మకంగా సహవాసం కలిగి ఉండు. ఆ సహవాసపు ఆశీర్వాద దీవెనలను నువ్వు పొందుతావు. ఆశీర్వాదం యొక్క సంపూర్ణతను నువ్వు అనుభవిస్తావు. లేకపోతే ఎంత అభిషిక్తులు, ఎంత మంచి వాక్యాలు నీకు చెప్పినా నీ స్వభావంలో కార్యం జరగదు. దేవుని ఏర్పాటులోకి నువ్వు రావు. ఆ తర్వాత నీవు రక్తదేహాలలో పాలు పొందాలి. పరిశీలించుకుంటావు, పరీక్ష చేసుకుంటావు, విమర్శించుకుంటావు. అవును ప్రభా, నిజమే కదా నా స్థితి ఇది, ఒప్పుకుంటావు. అప్పుడు ఆ రక్తదేహాలు నీకు జీవయుక్తంగా ఉంటాయి. నువ్వు ఆశీర్వాదం పొందేవాడిగా ఉంటావు. ఇక ఎడతెగని ప్రార్థన నిన్ను నూతనపరిచి శక్తిమంతునిగా చేస్తుంది. షీలోకులో అసలు దైవవాక్యమే లేదు. మాదిరికరమైన వ్యక్తులు అనుసరించి నడవడానికి ఎవ్వరూ లేరు. హొఫ్నీ, ఫినెహాస్ శరీరానుసారులు, చేయకూడని కార్యాలు, హేయమైన పనులు చేస్తున్నారు. ఏలి మంద దృష్టి గలవాడు, సరిగా దృష్టి కలిగి ఉండలేకపోతున్నాడు. పైగా అందరినీ అపార్థం చేసుకుంటున్నాడు. ఎవరికి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన మనస్థితి అలా ఉంది. ఏలి
మంద దృష్టి గలవాడై తన స్థలాన పండుకొని ఉన్నాడు. ఇలాంటి షీలోహుకు హన్నా అనే ఒక తల్లి వచ్చి మ్రొక్కుబడి చేసుకొని తాను దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఒక కుమారుణ్ణి కన్నది. మ్రొక్కుకొని ఆయనకు ప్రతిష్ఠించడానికి ఆయనను కోరుకుంది. ఆయనకు పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది అంటే సమూయేలు అని పేరు పెట్టింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం సహాయం చేయండి. అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుణ్ణి కని ఏమని పేరు పెట్టింది? గట్టిగా చెప్పండి అమ్మా. సమూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని నామము. దేవుని నామము. దేవుని నామము అని ఆయనకు పేరు పెట్టింది. మరొక అర్థం కూడా ఉండొచ్చు, యెహోవా వినను అని. దేవుని నామమునకు అవమానము కలగనంత శ్రేష్టమైన జీవితాన్ని సమూయేలు కలిగి ఉన్నాడు. సమూయేలు అంటే ఎంత శ్రేష్టమైన మాదిరికరమైన వ్యక్తి. ఈనాడు దేవుని సన్నిధిలో మనం కూడా అలా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆమె సమూయేలును ఇంట్లోనే సిద్ధపరిచింది. మ్రొక్కుబడి చేసుకుంది కాబట్టి ఇక అతన్ని తీసుకురావద్దనుకుంది. ఏలి ఎదుటకు వచ్చి సమూయేలును అప్పగించింది. 28వ వచనం చదవండి. మొదటి అధ్యాయం. తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కేను అన్నాడు. పాలు మాన్పించేంత వరకు ఆలయానికి తీసుకురానంది. అక్కడ మొక్కాలి అని ఎవరు నేర్పించారు సమూయేలుకు? అతని తల్లి అయినటువంటి అన్న. నాతో చెప్పండి. అప్పుడు గట్టిగా చెప్పాలి. వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. ఈ మాట ఏం చూపిస్తుందంటే సమూయేలు యెహోవాను ఆరాధించేటువంటి వాడు అని. ఈనాడు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తూ ఉన్నావా? మంచిదే, ఆరాధించాలన్న ఆశ, దేవుణ్ణి గణపరచాలన్న ఆశ. కానీ ఆరాధనా వర్తమానం వినకుండా ఆరాధన చేయొద్దు. అందుకే సమయానికి రా, సిద్ధపడు. యెహోవా కంటే ప్రాముఖ్యమైనదేదీ లేదని నువ్వు స్థిరపరచుకో. లోకంలో ఎప్పుడూ పనులు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆలస్యంగా రావడమేనా ఆలయానికి? సమయానికి ఆలయానికి రావాలి. ఆరంభ ప్రార్థన నుంచి అంతం వరకు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏదో 1-2 వారాలు నీకు పనులుండి వ్యవహారాలుండి రాలేకపోయావంటే అర్థం ఉంటుంది. సంవత్సరానికి ఉన్న 52 వారాలలో నీ మనస్సాక్షిని అడుగు, ఏ రోజు నువ్వు ఆరంభ ప్రార్థనకి ఆలయంలో అడుగు పెట్టావు? నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, వాక్యం జరుగుతుంటే నీకు ఇష్టం వచ్చిన వాక్యం చదువుకుంటావు, లేదంటే మొబైల్ చూసుకుంటూ కూర్చుంటావు, మధ్యలోనే వెళ్ళిపోతావు. నీ ఆరాధన ఎలా అంగీకృతం అవుతుంది? నిన్నెట్లా దేవుడు అంగీకరిస్తాడు? వ్యక్తిగతమైన క్రమశిక్షణ మనకు ఉండకపోతే ప్రభువు మనలను అంగీకరించినటువంటి వాడిగా ఉంటాడు. సమూయేలు మొట్టమొదట నేర్చుకున్నది ఆరాధనే. ఆయనకి ఇవ్వడమే. పలుకులు పాటలే కాదు సుమా, సమయ పాలన, క్రమశిక్షణగా ఆలయానికి రాగలిగేటువంటి ఆధిక్యతను అతడు అనుభవిస్తూ వచ్చాడు. ఇది సమూయేలుకున్నటువంటి మొదటి అనుభవం. రెండవ అనుభవం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4 చదవండి.
యెహోవా సమూయేలును పిలిచెను. చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయాను. ఎందుకంటే ఆ దినాలలో సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండేను అన్నాడు. ఆ స్థానిక సంఘ కాపరి ఏలీ, షిలోహులో సేవకుడు ఏలీ, యాజకుడు ఏలీ. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చిత్తమండి అన్నాడు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఆంధ్రీకరణ పదం ఇదొక్కటే. అండి అన్న పదం ఎక్కడా కనబడదు. అండి అన్న పదం ఒక ఆంధ్రాలోనే వినబడుతుంది, ఎక్కడా వినబడదు. చిత్తమండి, ఎంత వినయం, ఎంత గౌరవం. మంద దృష్టి గలవానికి వినయం ఇచ్చేదేముంది? తన స్థలంలో పడుకొని ఎవరిని అర్థం చేసుకొని సేవకునికి ఎందుకు విలువ ఇవ్వాలి? అన్నోత అన్నాడు, నువ్వు ఎందుకు మత్తురాలు అయి ఉంటావు, ద్రాక్షారసం ఎంత తాగుతావు, పక్కన పెట్టు అన్నాడు. వాస్తవానికి అన్న ద్రాక్షారసం తాగలేదు. నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అన్నాడు. ఆమె ఎంత వినయంగా దైవజనునితో మాట్లాడింది. నా ఏలినవాడా అని పలకరించింది. నాడు నీ దైవజనునికి నువ్వెంత గౌరవం, విలువ, మాన్యత ఇస్తా ఉన్నావు. చిత్తమండి నేనున్నాను అంటున్నావా? నాయకులు లేని జనులు చెడిపోతురు అన్నాడు. నాయకత్వం కింద నడవడమే దేవుని సంకల్పం. మనం ఎంత స్థితిలో ఉన్నా మన దైవజనునికి, మన సంఘ కాపరికి ఎవరున్నా సరే చిత్తమండి అని మనోపూర్వకంగా మాన్యత, గౌరవం చూపించేటువంటి సమయంలో ఉన్నారు. ఇది సమూయేలుకున్న రెండవ అనుభవం. అందుకే సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. దాను మొదలుకొని బేర్షాబా వరకు ఇశ్రాయేలీల మధ్య యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు చెప్పిన మాటలలో ఏది తప్పిపోలేదు అన్నాడు. ఈనాడు మనకి ఎంత చులకన, ఎంత తృణీకారం, ఎంత విలువలేనితనం మనం కలిగి ఉంటున్నాం. సమూయేలు అందుకే ధన్యుడయ్యాడు. మొట్టమొదట సమూయేలు ఆరాధించాడు, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. రెండవదిగా సమూయేలు తన దైవజనుని గౌరవిస్తూ అతని లోపాలు, లక్షణాలు దృష్టించక దేవునికి లోబడి ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాడు. మూడవదిగా సమూయేలు భౌతిక సంబంధమైన పరిచర్య మొదట నేర్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. దీపము ఆరిపోవక మునుపు యెహోవా మందిరములో పండుకొని ఉండగా, దీపము ఆరిపోవక మునుపు అన్నాడు. పనంతా సమూయేలుదే. దీపాలను చక్కపరచడం, అవి ఆరిపోతూ ఉంటే చెప్పడం, యాజకునికి పిలిపివ్వడం, మందిరాన్ని శుభ్రపరచడం. సమూయేలు ఎంత ధన్యుడు! బాల్యము నుండే యెహోవా మందిరములో నిద్రించే ధన్యత అతనికి కలిగింది. రక్షించబడిన మనం ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాము. అంతేకాదు, మందిర తలుపులు అతడు తెరిచాడు, మందిరాన్ని తెరిచాడు అతను. 3వ అధ్యాయములో మనం గమనిస్తే 15వ వచనం చదవండి. తరువాత సమూయేలు యెహోవా మందిర తలుపులు తీసెను. హిజ్కియా కూడా రాజైన వెంటనే మూయబడిన మందిర తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. మందిరంలో నిద్రించడం, మందిర పరిచర్య, మందిర తలుపులు తెరవడం అనే అనుభవం అనుకుందా? ఫిజికల్గా, భౌతికంగా ఆయన సేవ చేయకపోతే ఆత్మ సంబంధమైన సేవ ఆయన ఎవరికి అప్పగించడు.
మందిర పరిచర్య ఎంతో అవసరం. మందిరం ఊడవడం, తుడవడం, చాపలు వేయడం, పరిశుద్ధుల కొరకు నీళ్లు పెట్టడం, మైక్ సెట్ అరేంజ్ చేయడం, చైర్స్ వేయడం, పరిశుద్ధులు రాకముందే అవన్నీ సిద్ధపరచడం మన ధన్యత. ఎవరైనా ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడంటే ఈ పనులన్నీ ఆయన ముందు నేర్చుకున్న తర్వాతనే అట్టి వినయాన్ని బట్టి దేవుడు సమూయేలుని ఎన్నుకొని ఆ ధన్యతనిచ్చాడు. ఇది చాకిరి అనుకోకూడదు. పిల్లలను ప్రోత్సహించాలి, పిల్లలను హెచ్చరిక చేయాలి, పిల్లలను దేవుని సన్నిధికి నడపాలి. యవ్వనులుగా, తల్లిదండ్రులుగా ఈ పరిచర్యలో పాలు పొందేటువంటి వారంగా ఉండాలి. నీ పిల్లలకి ఇటు పరిచర్య నేర్పుతున్నావా? నువ్వు నేర్చుకుంటున్నావా? మందిరమంతా దుమ్ము పట్టి ఉంటుండగా ఒకరి మీద నింద నేరం మోపడానికి బదులుగా చీపురు ఎత్తుకొని దాన్ని శుభ్రం చేస్తున్నావా? నేను సేవకు వచ్చిన కొత్తలో సంగారెడ్డిలో, అది ఇప్పుడు ఆషేర్ ఆండ్రూస్ అని తమ్ముడు దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు వీడియోలలో, యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ తండ్రి గారు ఆండ్రూస్ బ్రదర్ గారు, ఆయన దగ్గర నేను సేవకు తర్ఫీదు అయ్యాను. సంగారెడ్డిలో ఉంటుంది ఆ మందిరం, నూతన యెరూషలేము మందిరం. నేను మొట్టమొదట అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన పరిచర్య ఏంటంటే ఒక బకెట్ ఇచ్చి మాపు వేయమని చెప్పి పెద్ద ఫ్లోర్ అప్పగించారు. నాకు సీనియర్స్ ఉన్నారు, నేను ఎంత మంచిగా వేసినా కానీ వచ్చి అరిసేవారు, ఇదేంటి కూలర్లా పనిచేస్తున్నావు, ఈ మరికేంటి, ఈ దుమ్మేంటి, మళ్ళీ మొత్తం నువ్వు వేయమని చెప్పి 2-3 సార్లు వేపించేవాడు. ఆండ్రూస్ గారి బట్టలు నాకే ఇచ్చేవాళ్ళు. ఆంటీ పిలిచి బట్టలు ఇచ్చేది, బట్టలు ఉతకమని ఉతికేవాడిని. ఆషేర్ ఆండ్రూస్ స్కూల్ బ్యాగు మోసి స్కూల్ క్యారేజ్, స్కూల్కు ఒకవేళ క్యారేజ్ ఆలస్యమైతే ఆ క్యారేజెస్ కూడా మేము ఆయనకు అందించేటువంటి వారంగా ఉండేవాళ్ళం. అందుకే దేవుడు ఆ దైవజనుల ప్రార్థన, వారి తరిపీదును బట్టి ఒక స్థానం, ఒక స్థాయిలో ఓపికగా కనిపెట్టి మేలు పొందే ధన్యతనిచ్చాడు. ఇవేవి మాకొద్దు, మేము చాలా నీట్గా చక్కగా సూట్ వేసుకొని అలాగే చక్కగా నీట్గా రెడీ అయ్యి ఆలస్యంగా ఆలయానికి వచ్చి ఏదో 2 మాటలు కానుకేసుకొని వెళ్ళిపోతామంటే నీకెన్నడూ యెహోవా మందిరంలో దేవుని ఆత్మీయ పరిచర్యలో భాగం ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఈ పరిచర్య నేర్చుకుంటామో ధన్యులం అవుతాం. మందిర తలుపులు తెరిచేవారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. మీ యవ్వన కాలం నుండి ఇప్పటి వరకు ఎవరైనా మందిర తలుపులు తెరిచారా? ఈరోజు ఆదివారం మందిరం సిద్ధపరచాలని వచ్చారా? చాపలు వేసారా? మరి ఎప్పుడు మనం ఈ ఆధిక్యతకు వస్తాం? మన పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు? కాబట్టి మనం ఎంతో మెలకువగా జాగ్రత్తగా ఈ పనులు చేసుకోవాలి. మొట్టమొదటిది సమూయేలు ఆరాధించాడు, రెండవది దైవజనుడైన ఏలీకి మాన్యత చూపించాడు, అంటే గౌరవించాడు, మూడవది సమూయేలు యెహోవా మందిర పరిచర్యను చేస్తూ వచ్చాడు. అందుకే అతడు యెహోవా ప్రత్యక్షత 12 గోత్రాల వారికి అందించాడు. ఇక 4వ విషయం ఏంటంటే సమూయేలు అందరి కొరకు ప్రార్థించేటువంటి వాడిగా ఉన్నాడు. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి గ్రంథం. అక్కడ సమూయేలు ఏమంటున్నాడు? మనందరికి తెలిసిన వచనమే, ఎన్నో పర్యాయాలు మనం చదువుతున్నటువంటి సత్యమే. ఎన్నో వచనమమ్మా? చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. సమూయేలు అంటే ప్రార్థన, ప్రార్థన అంటే సమూయేలు. ఇశ్రాయేలు 12 గోత్రాల కొరకు ప్రార్థన చేశాడు. ఈనాడు మన సంఘ సభ్యులందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి వ్యక్తిగత పేర్లు, వారి పిల్లల పేర్లు జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? తెలియకపోతే రాసుకోవాలి. అందరి కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు వారి హృదయాలలో కార్యం చేస్తాడు.
సమూయేలు యొక్క పేరు ప్రార్థనా పరుల పట్టిలో రాయబడి ఉంది. సమూయేలును దేవుడు తన జ్ఞాపకములో ఉంచుకున్నాడు. 99వ కీర్తన 6వ వచనం. కీర్తన 9. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. పిల్లరా, నీ పేరు నా పేరు ప్రార్థన కవిలలో రాస్తే ఎంత ధన్యత. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో హెబ్రోను ప్రార్థనా మందిర విశ్వాసి ఫలానా 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 నీ నా పేరు రాయబడి ఉంటే ఎంత ధన్యత. ఆదివారం వస్తే ఆదివారం కనబడతావు. ఆదివారాలే కష్టం, నెలకొకసారి కనబడతావు. శుక్రవారం స్త్రీల పూట ప్రార్థన అనుభవము నీకు లేదు. శనివారం సంఘంతో కలిపి సహోదరుల మధ్య ఉండి సంఘ పరిస్థితుల కొరకు విజ్ఞాపన చేసే అనుభవం లేదు. ఓ రాత్రికాల ప్రార్థనలో జాగరణతో ఆయనతో గడిపే అనుభవం లేదు. ఇక ఉపవాసం మాటే ఎత్తద్దు. అయ్యో నా ప్రాణాలు పోతున్నాయి, నేను చచ్చిపోతానంటావు. ఒక్క పూట కూటి కోసం ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు అన్నాడు. అలాంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉండకుండా జాగ్రత్త పడుడి అన్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన హెచ్చరిక. భయం వేస్తుందా? సంఘం ఉపవాసంతో గడపాలి, జాగ్రత్తతో గడపాలి, సంగతులతో ప్రార్థనలను ఉండాలి. గురుకూటికలు, రాత్రి ప్రార్థనలు మన కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. అవకాశాన్ని వినియోగించుకొని ధన్యులం అవ్వాలి. ప్రార్థనా పరుల పట్టిలో నీ పేరు రాయబడేట్టుగా సంసిద్ధమయ్యేటువంటి వారంగా ఉండాలి. అందుకే ఫిలిస్తీయులు సమూయేలు ఉన్నంత కాలం ఇశ్రాయేలీయులను ఏమీ చేయలేకపోయారు. ఎంతగా శ్రమపరచాలని చూసినా దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. సమూయేలు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించాడు. సమూయేలు ప్రార్థన యెహోవా ఆలకించి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఫిలిస్తీయులను తారుమారు చేసేను అన్నాడు. నిన్ను వేధిస్తున్న అనారోగ్యం, నిన్ను వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, నీ చుట్టుముట్టుతున్న పరిస్థితులు, శత్రువులు, శోధన, వేదన, మానసిక బాధలు ఇవన్నీ తారుమారవుతాయి నువ్వు ప్రార్థనలో ఉంటే. వాటిపై నీకు జయము అనుగ్రహిస్తాడు దేవుడు. ఈ కృపాసనమునొద్ద బలపడడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? కబుర్లు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. నువ్వు నిర్ణయం తీసుకొని ఆయన దగ్గరికి రా. ఆయన నీకెంత గొప్ప ప్రతిఫలం ఇస్తాడో, దీవెనని ఇస్తాడో గుర్తించు. అనుభవాలు లేని వారంగా మనం ఉండకూడదు, అనుభవాలను సంపాదించేటువంటి వారంగా ఉండాలి. మనం యెహోవాను రుచి చూచి ఎరిగితే ఎన్నడూ కూడా మానకుండా పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. ఇదంతా గొప్ప ధన్యత. ప్రార్థనాపరుడు. సమూయేలు మొట్టమొదట ఆరాధన చేశాడు. రెండవదిగా దైవజనునికి గౌరవించాడు. మూడవదిగా మందిర పరిచర్య చేశాడు. నాలుగవదిగా విస్తారమైనటువంటి ప్రార్థనను అనుభవాన్ని కలిగి ఉన్నాడు. పగలు రాత్రి రేయింబగళ్ళు ఆయన అట్టి ధన్యతను అనుభవిస్తూ వచ్చాడు. ఐదవదిగా సమూయేలు ఇశ్రాయేలు ఇద్దరు రాజులను అభిషేకించాడు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. అంతేకాదు ఒక రాజ్య పరిపాలనా గ్రంథాన్ని రాసి, ఆ పద్ధతిని రాసి వారికి చదివి వినిపించినటువంటి వాడిగా ఉన్నాడు. సమూయేలుకి ఎంతో రాజకీయ చతురత, నైపుణ్యత, పాలన ఎలా చేయాలో రాజులకే రాసిచ్చే అంత జ్ఞానాన్ని ఆయన పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు అట్టి ధన్యత సమూయేలు కలిగించిన వాడిగా ఉంది. సౌలును అభిషేకించిన దినాన ఆయన ఈ గ్రంథము రాసి వారికి చదివి వినిపించి దానిని వారికి స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం భారతదేశంలో ఒక కమిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నాం.
కానీ ఇశ్రాయేలీల రాజ్యాంగం సమూయేలు రాసి ఇచ్చిన రాజ్యాంగం, రాజ్య పరిపాలన పద్ధతి వారికి ఆయన స్థిరపరిచి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. మనం సమూయేలు గ్రంథంలో గమనిస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించేటువంటి వారంగా ఉండాలి. సమూయేలు దేవుని జ్ఞానము చొప్పున ఈ ధన్యతను అనుభవిస్తూ వచ్చాడు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సమూయేలు ఇశ్రాయేలీలకు శ్రేష్టమైన చక్కని ఆలోచన చెప్పాడు. దీనితో పాటుగా 5వ దానిలోనే ఆయన చనిపోయి తర్వాత కూడా సౌలుకు సందేశాన్ని ఇచ్చాడు. 24వ అధ్యాయానికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 28కి రండి. 28, 13, 14 వచనాలు చదవండి. నీవు భయపడవద్దు. జాగ్రత్తగా ఆలకిద్దాం. సమూయేలు చనిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు, చాలా కాలమైంది. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం ఫిలిష్తీయులు సౌలును కానీ ఇశ్రాయేలును కానీ జయించలేకపోయారు. ఎందుకంటే సమూయేలు ప్రార్థనలు వారికి కాపుదలనిస్తూ వచ్చాయి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలు వెళ్ళిపోయాడో ఫిలిష్తీయులు తిరిగి చెలరేగారు, విరోధమయ్యారు, సౌలును తరుముతూ వచ్చారు. ఇప్పుడు ఎవరిని అడగాలి? పోని దైవజనుడి దగ్గరికి వెళ్దామంటే దైవజనుడు లేడు లోకంలో. ఎక్కడికి వెళ్ళాలి? నమ్మకమైన దైవజనుని కొరకని సౌలు ఆలోచించాడు. ఇంతకు ముందు తాను వెళ్ళగొట్టిన కర్ణ పిశాచము గల స్త్రీ వద్దకు వెళ్ళాడు. ఆ స్త్రీని బ్రతిమాలుకొని ఏం జరుగుతుందో చెప్పు, ఫిలిష్తీయులు వచ్చారు, సమూయేలు లేడు అని ఆమెను అడిగితే అప్పుడు ఆమె పద్ధతి ప్రకారంగా దయ్యాన్ని పిలిచింది. కానీ దయ్యం రాలేదు. కానీ ఒక ప్రత్యేక అనుమతితో చచ్చిపోయిన సమూయేలు బయటికి వచ్చాడు. సౌలుతో మాట్లాడుతున్నాడు. అతడు సమూయేలు అని సౌలు గ్రహించి సాగిలాపడి నమస్కారం చేశాడు. చదవండి అమ్మ 15వ వచనం. నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతున్నావు? నేను బహుశ్రమలో ఉన్నాను. నా ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి రాగా దేవుడు నాకు దూరమయ్యాడు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని నాకు ఏ సమాధానము చెప్పట్లేదు. నేను చేయవలసిన దానిని నాతో చెప్పుటకై నిన్ను పిలిపించి తిని అని చెప్తా ఉన్నారు. అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నన్ను అడుగుట వలన ప్రయోజనమేముంది? నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు లోబడక కోపాన్ని నువ్వు నెరవేర్చలేదు కనుక అప్పగించును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురు అని. చూడండి, ఎంత సుదీర్ఘమైన సందేశం, సమాధానం చెప్పాడు. బ్రతికుండి చెప్తే చంపేస్తూ ఉన్నారు, చచ్చి చెప్తే ఇంకెవరు బ్రతకనిస్తారు? సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త ఇప్పుడు మనకు అర్థమవుతా ఉందా? ఆ ప్రార్థన ఆయనకు అట్టి కృపను అనుగ్రహించింది. చచ్చిపోయి వచ్చి కూడా ఆయనకు సమాధానం సందేశాన్ని ఇచ్చాడు. ఇక నువ్వేమి కంగారు పడకు, రేపు నువ్వు నీ పిల్లలందరూ నాతో ఉంటారంటే నేను మరణించినట్టే మీరు కూడా మరణించి దేవుని దగ్గరకు వస్తారని చెప్తా ఉన్నాడు. కానీ ప్రియులారా, సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త! రాజులను అభిషేకించి రాజ్యాంగాన్ని రాసి ఇవ్వడమే కాదు,
సౌలుకు చనిపోయిన తర్వాత కూడా తన సందేశాన్ని ఇచ్చి నెమ్మది కలిగించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక చివరిగా 6వదిగా క్లుప్తంగా చెప్తాను 3 నిమిషాలలో. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. నైతిక విలువలు కలిగిన దైవజనుడు. 1వ వచనం చదవండి. ఆలకించుడి. అతడు మీ కార్యాలను జరిగిస్తాడు. అవును, అవును, ఇదిగో నేనున్నాను. ఎవరి ఎద్దును గాని గార్ధాబమును గాని ఎవరికైనా అన్యాయం చేసి తినా, సమూయేలు దేవుని ఇంటిలో ప్రవక్తగా స్థిరపడినది మొదలుకొని 12 గోత్రాల వారికి పరిచర్య చేస్తున్న దినాలలో ఇశ్రాయేలీయుల యొద్ద నుంచి గార్ధాబము కానీ ఎద్దును కానీ తీసుకోలేదన్నాడు. అన్యాయంగా ఎవని దగ్గర ఏమీ తీసుకోలేదు అన్నాడు. ఏదో దేవుడు నియమించిన భాగం, ప్రజలకు ఆయనకు అప్పగించిన భాగమును ఆయన స్వీకరించి సంతుష్టి కలిగిన, సంపూర్ణ తృప్తి కలిగిన జీవనాన్ని సమూయేలు జరిగిస్తూ వచ్చాడు. ఆయనకు భార్య ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు సమూయేలుకు. అయినా సరే సమూయేలు నైతిక విలువలు కలిగి అన్యాయంగా ఎవ్వరి దగ్గర ఏం తీసుకోలేదు, ఆశించలేదు సమూయేలు. ఎద్దు, బంగారం, వెండి ఎవరి దగ్గర ఏది మీకు దొరకదు అన్నాడు. ఎంత నిక్కచ్చిగా, ఎంత నైతిక విలువతో జీవించాడు. ఈనాడు అవకాశం దొరికితే చాలు ఎక్కడెక్కడెక్కడ సంపాదిద్దామా అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏది అడగకూడదు, ప్రభువు మనకిస్తాడు, ప్రభువు మీద మనం ఆధారపడాలి. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేస్తారు. అది ఆత్మ సంబంధమైన సరే, అక్షరార్థమైనదైనా సరే. ఆయన అనుదినం ఇచ్చడి మన్నాను ఇయ్యక మానలేదు అన్నాడు. మన్నా అంటే అర్థం ఏంటంటే కేవలం ఆహారమే కాదు, అవసరతలు, అక్కెరలు, వస్త్రాలు, ఏది వారికి కావాలో అది ఇయ్యక మానలేదు. పోనీ ఇశ్రాయేలీలమైన యోగ్యుల పాత్రుల అంటే వారు అపాత్రులై ఎదురు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పటికీ కూడా ఆయన వాటిలలో తక్కువ చేయలేదు. వారి కాళ్ళకు చెప్పులు తెగిపోలేదన్నాడు, వారి కాలు వాయలేదన్నాడు, బట్టలు పాతగిల్లలేదు, కొత్త బట్టల్లాగా మెరుస్తూనే ఉన్నాయి వారికి. దేవుడు ఏం తక్కువ చేయలేదు. ఈనాడు మనం ఎంత సులువుగా అపవాదికి లొంగిపోతాం. బాబా బాబాబు నాకు ఒక పాట ఇవ్వా, బాబా బాబాబు నాకు ఒక ప్రార్థన ఇవ్వా, అయ్యా అయ్యా మీ సంఘంలో వాక్యం చెప్పే ఆ సమయం ఇవ్వా అని అడుగుతూ ఉంటాం. నిజంగా నువ్వు అక్కడ నిలబడడం, ప్రార్థించడం, పాట పాడడం దైవ సంకల్పమే అయితే దేవుడే నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. 10 మందిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నా కుమారుడైన దావీదును నేను గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి తిని అన్నాడు. పేరు పెట్టి పిలిచాడు. మనం గొప్ప కోసం, మెప్పు కోసం ఏమీ చేయొద్దండి. ముఖ్యంగా డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుకు దొరకద్దు. బాబా బాబా మా పిల్లల ఫీజు కట్టుకోవాలండి, బాబా మాకు ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయండి. ఎందుకండి ఇలాంటి అనైతికమైన జీవనం? ఒకవేళ నువ్వు అరుగుడవే కావచ్చు, దేవుడు ఇస్తాడు, నువ్వు తొందరపడకూడదు. ఇంతకంటే ఎక్కువగా యెహోవా నీకు ఇయ్యగలడు అన్నాడు. పోతే పోయింది, 20 మణుగుల వెండి వదిలేయి, అంతకంటే ఎక్కువ యెహోవా నీకు ఇస్తాడన్నాడు. ఆ విశ్వాసంతో మనం ఉంటున్నామా? విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పే మనం ఎంత విశ్వాసంతో మన అక్కరలు తీర్చుకుంటున్నాం? ఇచ్చేవారు ఉంటారులేండి, కొంతమంది ఉంటారు, గొప్ప కోసం, మెప్పు కోసం, పేరు కోసం, పొగడ్తల కోసం ఇస్తారు. అది వేరు, అది ఆ ఫలం వారు పొందుతారు. మనం ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి, ఎంత ఇవ్వాలో నేర్చుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలో నేర్చుకోవాలి.
వారు తిరిగి మనకు వారు ఇవ్వరు గనుక ప్రపంచ పునరుద్ధాన దినమందు మీరు ప్రతిఫలం పొందుదురు అన్నారు. పిసినాసిగా లోభిత్వంగా ఉండకూడదు. ఇచ్చేటప్పుడు ఘనంగానే ఉండాలి. అలాగే అక్కరలకు ఆయన మీదే ఆధారపడాలి. నిజంగా నా జీవితంలో నేను సంతోషంగా గర్వంగా చెప్పగలను, నా అక్కరలు ఆశ్చర్యంగా దేవుడు ఎలా తీరుస్తున్నాడు. ఆయన నీ కొరకు ఆకాశమును తన మంచిదననిది తెరిచిన అన్నాడు. నాకు దేవుని సన్నిధిలో దొరికే ఆ ఆర్థికతకి, ఆనందానికి చెప్పనలవి కానీ సంతోషం కలుగుతూ ఉంటుంది. మా దైవజనులు మాకు అలా నేర్పారు. మోకాళ్ళ మీదనే మీ ప్రతి అక్కర తీర్చబడాలని. దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని వైపు చూచిన వారికి ఎప్పుడు ఏమి కొదవ ఉండదు. అందుకే సమూయేలు అంత గొప్ప ప్రవక్త అయ్యాడు, ధన్యుడయ్యాడు. అంటే ప్రియులారా, ఈ 6 లక్షణాలను మనం కలిగి ఉంటున్నాము. బలిలోకి వెళ్ళక ముందు ఆలోచన చేద్దాం. చెప్పుడు మాటలు ఎప్పుడు చెవులో అమృతం పోసినంత హాయిగా ఉంటాయి. మనం చెప్పుడు మాటలకు చెవిస్తాం కానీ సత్యవాక్యానికి చెవి ఇవ్వని వారంగా ఉంటాం. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అన్నాడు. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. హితబోధ మనసున పెట్టకపోతే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాం. సౌలులాగా సమూయేలు దేవుని ఏర్పాటుని ఎంత నెరవేర్చాడు. పేరుకు తగినట్టుగా ఆయన నామానికి అవమానం తేలింది. విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దైవజనుడిగా, సంఘముగా అయ్యా మా కట్టిదనేతని మీ మీద ఆధారపట్టకు సాయపడి మేము ఆరాధిస్తాం, మేము పరిచర్య చేస్తాం అయ్యా, మేము దైవజనులను గౌరవిస్తాం, మేము ప్రార్థిస్తాం, మేము రాజకీయంగా, ఆత్మీయంగా నీ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతేకాదు దేవా, వాక్యానుసారమైన మా అవసరతలు, అక్కరలు తీర్చబడే అనుభవాన్ని మేము కలిగి ఉంటాం. మేము మీ మీద ఆధారపడతాం. మా లోటుపాటులన్నీ తీర్చి మమ్మల్ని ఆశీర్వదించు అని ప్రభుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.